బల్లెం ఫొటోస్ 548. బల్లెం ఫోటోలు 548. మీ మనస్సు చెప్పే మాట విని చేసే పని మీ అత్యంత గొప్ప ధర్మం. కష్టాలలో చేయి వదిలిన వాడిని, కష్టాల్లో చేయి అందించిన వాడిని, జీవితంలో ఈ ఇద్దరిని మరవకు. మొదటి వాడికి ఆపద, అవసరం, ఆదరణల విలువ తెలియజేయి. రెండో వారికి ఆజన్మాంతం రుణపడి ఉండు. ఇదే చెప్పింది భగవద్గీత. ఆస్తులు కూడబెడితే కుబేరులం అవుతామో లేదో తెలియదు, కానీ ఆరోగ్యంగా ఉండి అప్పు లేకపోతే మాత్రం ఖచ్చితంగా కుబేరులమే. శుభోదయం. మన పూర్వీకులు చెప్పిన కొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. శరీరంపై కానీ వస్త్రంపై కానీ సాలెపురుగు పడి పాకుతూ ఉంటే త్వరలోనే శుభం జరుగుతుందని అర్థం. నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది. ఎవరి గృహంలో నల్లులు ఎక్కువగా ఉంటాయో వారింట్లో దరిద్రం దాపురించినట్లే. నడిచేటప్పుడు కాలిది చప్పుడు అవుతుంటే, అంటే కాలి చప్పుడు ఎక్కువ వస్తే ఆ కష్టాలు పాలవుతారు. కుటుంబానికి దూరంగా ఉండవలసి వస్తుంది. అన్నం తినేటప్పుడు తుమ్మినట్లయితే వెంటనే లేచి చేతులు కడుక్కోవాలి. లేనిచో మనకి రుణము కానీ రోగం కానీ ఈ బాధలు వస్తాయి మనకి. రుణం అంటే అప్పుల బాధ, రోగం అంటే మీకు తెలిసిందే, రోగం వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. భోజనం చేసేటప్పుడు కడుపుపై చేయి ఉంచి నిమురకండి. అలా నిమిరితే దరిద్రాన్ని ఆహ్వానించినట్టే. సో ఇవి మళ్ళీ ఇంకోటి ఏంటంటే, పొరపాటునైనా కూడా చాకు, కత్తి ఇలాంటి వాటితో నేల మీద గీతలు పెట్టకూడదు. గీతలు పెడితే మరణాన్ని మనం ఆహ్వానించుకున్నట్టే. విశ్వాసం మరియు ఆశ లక్ష్యాన్ని సులభతరం చేయవు, సాధ్యం చేస్తాయి. మన హక్కులను లంచంతో కొనుక్కున్నంత కాలం ప్రశ్నించే అధికారం కోల్పోతాం. సమాజ శ్రేయస్సు కోసం అవినీతిని అరికడదాం. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం December 9. The care and attention that you get from others is a gift of your own character. అన్నీ మంచి రోజులు కాకపోవచ్చు, కానీ ప్రతి రోజులోనూ ఏదో ఒక మంచి విషయం ఉంటుంది. వినాయకుడు ఆశీస్సులతో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఏ పరిచయం ఎంతవరకు ప్రయాణిస్తుందో తెలియదు, కానీ ప్రతిరోజు పలకరింపు ఆ పరిచయానికి ప్రాణం నిలుపుతుంది. శుభోదయం.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొకండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే.